అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పెళ్లి పుస్తకం నా ఆకలి తీర్చడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అదేంటమ్మా దేవుడు ప్రసాదాన్ని అలా కింద పడేశావు? నిన్ననమ్మా వినిపించట్లేదా? ఆ ప్రసాదం తీసుకో. నువ్వా ఇంట్లోకి రావద్దని చెప్తే ఇలా గుడి చుట్టూ తిరుగుతున్నావా? తేరగా ప్రసాదం తినడానికి వచ్చేయడం కాదు, ఆ దేవుడు ముందు నిలబడి చేసిన పాపాలకి క్షమాపణ అడగాల్సింది. ఆంటీ వదిలేయండి. అలా వదిలేసినందుకేనమ్మా ఇలా ఉంది. తప్పు చేసిన ప్రతిసారి చంపలు పగలగొట్టి బుద్ధి చెప్పుంటే దీని బ్రతుకు బాగుపడేది. మంచి చేస్తే మనుషులు ఎలా ఉంటారో తలెత్తి సాక్షిని చూస్తే నీకే అర్థమవుతుంది. మనసు మొత్తం స్వార్థం కుతంత్రాలతో నిండిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో అద్దంలో నీ మొహం చూసుకుంటే నీకే తెలుస్తుంది. నువ్వెన్ని మాటలన్నా పడడం తప్ప పన్నెత్తి మాట అనలేను. ఇంటికొచ్చినప్పుడు తిట్టాం, ఇప్పుడు కూడానా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నువ్వు బ్రతుకున్నంత కాలం నీ విషయంలో ఇలానే ఉంటాను. ఈ జన్మలో చేసిన పాపం ఇప్పుడే అనుభవిస్తావు అనడానికి నీ బ్రతుకే ఉదాహరణ. ఇదే గుడిలో సాక్షిని వాళ్ళ అమ్మగారిని ఎంత అవమానించావు. అలాంటిది ఇక్కడికి చెయ్యి చాచుకుంటూ ముష్టిదానిలా వచ్చి నిలబడ్డావు. ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక దిక్కులేని దానిలా నువ్వు తిరుగుతుంటే మంచి మనసుతో సాక్షి మా అందరికీ పెద్ద దిక్కై నా అల్లుణ్ణి పెళ్లి చేసుకుని ఆ ఇంటి మహాలక్ష్మిగా సంతోషంగా ఉంది. నీకు సాక్షికి తేడా కనీసం ఈ జన్మలోనైనా తెలుసుకో. ఆంటీ ప్లీజ్. అభిలాష ఈ ప్రసాదం తీసుకో. ప్రసాదం కోసం వచ్చిన తనని ఎందుకు బాధ పెడతారంటీ? వదిలేయచ్చు కదా. తెలియాలమ్మా, తన వల్ల మనం పడిన బాధ ఇలా కోపంతో చెప్తే గాని ఆ మహాతల్లికి అర్థం కాదు. నేనేదో చెప్పినంత మాత్రాన అది మారిపోతుందని కాదు. ఆఖరికి ఆ దేవుడే దిగొచ్చి మంచి చెడులు చెప్పినా సరే మనుషుల గురించి నీకు తెలియదు దేవుడా అని వాదనకు దిగుతుంది. అంత గొప్ప మనిషి అది. దాన్ని చూడటం కాదు, ఆ రూపం తలుచుకుంటేనే కోపం వస్తుంది. భారతి గారు, సాక్షి వాళ్ళు గుడికి వెళ్తారని ముందే చెప్తే నేరుగా అక్కడికే వెళ్లేవాడిని కదమ్మా. అనవసరంగా టైం వేస్ట్ అవుతోంది. నేను వేరే పూజకి వెళ్ళాలి.
వచ్చేస్తారు పంతులు గారు, దగ్గరలోనే ఉన్నారు. అదిగో వచ్చేశారు. నమస్కారం పంతులు గారు. నమస్తే అమ్మా. మీరింటికి వస్తారనుకోలేదు. ముహూర్తం ఫోన్లో చెప్పేస్తారేమో అనుకున్నాను. ఇటుగా వెళ్లే పనుండి వచ్చానమ్మా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. మీ అల్లుడు ఈ రోజు సరే అనడం, సాయంత్రం దివ్యమైన ముహూర్తం ఉండడం నిజంగా ఆ దైవ నిర్ణయమే అని చెప్పాలి. ఏంటి ఈ రోజేనా? అవునమ్మా, అబ్బాయి అమ్మాయి జాతకాలకి సరిగ్గా సరిపోతోంది. శోభనానికి కూడా ఇంత నిర్దిష్టంగా ముహూర్తం పెట్టాలా అని కొంతమంది వెటకారంగా మాట్లాడుతుంటారు. కానీ ఈ ఘడియల్లో గొప్పదనం, ఆ తర్వాత కలిగే గర్భాధానం గురించి వాళ్ళకి తెలియదు కదా. ఎవరేమనుకుంటే ఏంటి పంతులు గారు, అంతా మంచి జరిగితే అదే చాలు మాకు. శుభస్య శీఘ్రం. ఈ రోజు ఏర్పాట్లు చేసుకోండి. సంవత్సరం తిరగక ముందే మీ మనవడో మనవరాలో పుడతారు కదా, వాళ్ళ నామకరణానికి వస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఎన్ని రోజులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తే హఠాత్తుగా ఈ రోజే అయ్యింది. ఇప్పటికిప్పుడంటే ఏర్పాట్లు ఎలా చేయాలో ఏంటో. ఏదో ఒకటి చేద్దాం లక్ష్మి గారు. అల్లుడుగారు ఒప్పుకోవడమే మహాభాగ్యం. అల్లుడు మనసు మారేలోపు మనం చెయ్యాల్సిందంతా చేసేయడం మంచిది. ఆయన మనసు మారదమ్మా, మీరేం టెన్షన్ పడకండి. భారతి గారు, కార్యానికి కావలసిన వస్తువులన్నీ లిస్టు రాసుకుంటే మంచిది. అలాగే. అమ్మ సాక్షి, ఈ లోపు నువ్వు వెళ్ళి గది శుభ్రం చేసుకోమ్మా. సరే ఆంటీ. మీ పప్ప మ్యాజిక్లు చేస్తున్నారు, కానీ ఈ ఇంట్లో నిజమైన మాయగాడంటే నువ్వే సిద్ధు. ఒక స్టూడెంట్లా నాకు పరిచయమై అమ్మ అని పిలిచి మీ ఇంటికి తీసుకొచ్చావు. కన్న తల్లి కన్నా నాకు ఎక్కువగా దగ్గరై మీ నాన్నతో పెళ్లి చేశావు. పెళ్లి తర్వాత మా మధ్య దూరం ఉందని కలపడానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడేమో చెల్లి కావాలని దేవుడికి మొక్కుకున్నావు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నది నీ విషయంలో 100% పాళ్ళు నిజమవుతుంది సిద్ధు. పేగు పంచి నా పిల్లలకి తల్లినైనా ప్రేమ పంచడంలో మాత్రం అందరికన్నా నాకు నువ్వే ఎక్కువ నాన్నా. సాక్షి, ఆంటీ, అది సిద్ధుకి ముద్దు. నేనేం అడగలేదు కదమ్మా. నువ్వు సిద్ధుకి ముద్దు పెడితే ఏంటి, నీ భర్తకు ముద్దు పెడితే ఏంటి, ఏది తప్పు కాదు. అయ్యో, ఆయనకు కాదాంటీ. సర్లేమ్మా, ఏదో ఒకట్లే. ఇదిగో ఈ చీర నగలు తీసుకో, రాత్రికి వీటినే కట్టుకో. ఇవెవరు తీసుకొచ్చారా ఆంటీ? కిషోర్కి ఫోన్ చేసి చెప్తే వెళ్ళి తీసుకొచ్చాడమ్మా. సాయంత్రం ఈ గదిని అలంకరించడానికి ఆశను కూడా రమ్మన్నాను, తను వస్తుంది. సరే ఆంటీ. చెప్పడం మర్చిపోయాను. నందుకి ఫోన్ చేసి విషయం చెప్పు, లేదంటే ఈ రోజు కూడా ఆఫీస్ వర్క్ అని ఆలస్యంగా వస్తాడు. లేదాంటీ, ఇక మీదట ఆలస్యం చేయరు. ఎన్ని రోజులు ఆఫీసే ఎక్కువ, ఇప్పుడు కుటుంబం కూడా ఎక్కువే అని తెలుసుకున్నారు. నా అల్లుణ్ణి ఏం మాయ చేసావమ్మా, ఎంత నమ్మకంగా చెప్తున్నావు? మాయ కాదండి, మనసుని అర్థం చేసుకున్నాను. ఆయన మొహమాటంతో ఆగిపోతే నేనే ధైర్యం చేసి మాట్లాడాను. ఇక మీదట మా మధ్య దూరం ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. చాలా సంతోషమమ్మా. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. సరే.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. సార్ ఏమైంది? నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు? అంటే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందని. కొత్తగా పెళ్ళైన వాడివి ఇంట్లో ఉండక ఇలా ప్రాజెక్టులు ఆఫీసులని ఇక్కడ తిరిగితే మీ ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టుకుంటారయ్యా. అలా ఏం లేదు సార్, మీరంటే మా అందరికీ ఎప్పుడూ గౌరవమే. ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే చెప్తున్నాను. చేసిన పని చాలు గాని ఇంటికెళ్ళు. ఇంట్లో అంతా ఓకే సార్, ఇప్పుడంత అర్జెంట్ పని కూడా ఏం లేదు. ఒక్క నిమిషం సార్. హలో, ఏంటి ఈరోజా? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏమైంది? ఏమైనా అర్జెంటా? అర్జెంటా అంటే అది ఈరోజు ఏంటో చెప్పయ్యా. పంతులు గారు ముహూర్తం పెట్టారు. దేనికి? అది మా మా ఫస్ట్ నైట్. కొత్త పెళ్లి కొడుకులా నీకు ఇంకా సిగ్గు పోలేదన్నమాట. సరే, నీ కోసం ఎదురు చూస్తుంటారు, నువ్వు వెళ్ళు. ఒక చిన్న వర్క్ ఉంది సార్, అది ఫినిష్ చేసి వెళ్తాను. నందు, చిన్న లేదు పెద్ద లేదు. నువ్వేమో శ్రద్ధగా పనిచేస్తున్నావు అనుకుంటున్నావు కానీ చూసేవాళ్ళకి మాత్రం నేనేదో సైకోలా, నువ్వేదో బానిసలా అనుకుంటారు. కొన్ని రోజులు పోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా నా మీద యుద్ధానికి వచ్చినా వచ్చేస్తారు. చూడు నందు, ఒక్కరోజు నువ్వు పని చేయకపోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేనిచ్చిన ఉద్యోగం ఇంట్లో వాళ్ళ ఆనందానికి అడ్డుపడుతుందంటే మాత్రం నాకు బాధగా ఉంటుందయ్యా. బాధ్యతల కన్నా బంధాలే ముఖ్యం, అర్థం చేసుకో. నేహా, ఒకసారి నందు గారి క్యాబిన్కి రామ్మా. ఓకే సార్. చెప్పండి సార్. నందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఆయన వర్క్ని వేరే టీంకి అసైన్ చేయి. సరే సార్. నేహా, టెండర్ క్లియరెన్స్ క్రాస్ చెక్ చేయాలి. వెండర్స్తో ఫైనల్ సెటిల్మెంట్ గురించి మాట్లాడి కన్స్ట్రక్షన్ వర్కర్స్కి పాత పేమెంట్స్ లాక్ చెక్ చేసి మొత్తం క్లియర్ చేయాలి. అంతా పర్ఫెక్ట్గా ఉండేలా చూడమను. ఓకే సార్, నేను చెప్తాను. ఒక టీం చేసే పనిని నువ్వు ఒక్కడివే చేస్తున్నావు అన్నమాట. సర్లే, బయలుదేరు. ఓకే సార్. బయలుదేరుతున్నా సాక్షి, ఇప్పుడే ఆఫీస్ బయటకు వచ్చాను. అప్పుడేనా? మీరు రావడానికి ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను. అంతా నీ వల్లే. నా వల్ల? నేనేం చేశాను? నువ్వు ఫోన్ చేసినప్పుడు హరిప్రసాద్ గారు నా క్యాబిన్లోనే ఉన్నారు. ఈరోజు మన ఫస్ట్ నైట్ అని ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎలా? మీరు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారా? కాదు, నా ఎక్స్ప్రెషన్ చూసి ఆయన ఏమైందని అడిగితే తప్పక నేనే చెప్పాను. ఓ, మీరే చెప్పారా? ఇంత ధైర్యం బాగానే వచ్చిందే. ధైర్యం నా బొందా, చెప్పడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? కష్టమెందుకు? పెళ్ళైన భార్య భర్తల మధ్య ఇది కామనే కదా. మీ ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. అంటే ఏంటి? ఈరోజు నాకు శోభనం అని గర్వంగా చెప్పుకొని తిరగాల? అలా అని కాదు, కానీ అయిన వాళ్ళకి చెప్పడంలో భయం ఎందుకు అంటున్నాను. నీకే, నువ్వెన్నైనా చెప్తావు. నా కష్టం, ఇబ్బంది, మొహమాటం మాటల్లో చెప్పుకోలేకపోతున్నాను. అంత నవ్వొచ్చేస్తుందా? ఫస్ట్ టైం పెళ్లి చేసుకునేవాడు కూడా ఎన్ని కష్టాలు పడడేమో. ఒకసారి పెళ్లి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీ సిగ్గు మొహమాటం చూస్తుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది? ఓ వావ్, చాలా బాగా అనాలిసిస్ చేసావు. కానీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. మీరింటికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొస్తారని. ఏంటి, మల్లెపూలా? నేనా? ఏదో బాంబులు తీసుకురమ్మన్నట్టు ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? అంటే ఎప్పుడు తీసుకోలేదు. అయితే ఇప్పుడు అలవాటు చేసుకోండి. ఎక్కడుంటాయి?
వచ్చే దారిలో రోడ్డుకి ఇరు పక్కల తీక్షణంగా గమనించండి. గంపతో కాని బల్ల మీద కాని కూర్చుని కొంతమంది వర్తకులు పువ్వులు అమ్ముతూ ఉంటారు. వాటిలో తాజాగా ఉన్న పూలు కనిపెట్టి మరీ తీసుకురండి. ఏంటి గ్రాంధికంలో వెటకారమా? లేకపోతే ఏంటి, మల్లెపూలు తీసుకురమ్మని చెప్తుంటే ఎక్కడుంటాయని ఎవరైనా అడుగుతారా? ఎవరి గురించో నాకెందుకు, తెలీదనే కదా అడుగుతున్నాను, చెప్పొచ్చు కదా. సరే శ్రీవారు, వచ్చే దారిలో ఉంటాయి, మర్చిపోకుండా మల్లెపూలు తీసుకురండి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే శ్రీమతి గారు, బాయ్. బాయ్. శోభనానికి పువ్వుల కాన్సెప్ట్ ఏంటో ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టుకోవాలి. రండి సార్, తాజా పువ్వులు. ఏం కావాలి? మల్లెపూలంతా మూర 30 రూపాయలు సారు. ఎన్ని మూరలు కావాలి? ఎన్నంటే ఒక్క నిమిషం ఫోన్ చేసి అడుగుతాను. లిఫ్ట్ చేయటం లేదే. పర్వాలేదు సారు, ఎందుకో చెప్పండి. ఎన్ని మూరలు తీసుకెళ్లాలో నేనే చెప్తాను. ఎందుకంటే అది ఫంక్షన్ ఏమైనా ఉందా సార్, లేదంటే పూజ చేస్తున్నారా? రెండూ కాదు, వేరే. వేరే అంటే ఏంటి సార్? ఓహో, కొత్తగా పెళ్ళయిందా సార్? అవును. అయితే 5 మూరలో మల్లెపూలు తీసుకెళ్ళండి సార్. సరిపోతాయా? సరిపోతాయి సార్. సార్ చిల్లరా? పర్లేదు, ఉంచుకోమ్మా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఏదో నా గురించి ముందే తెలిసినట్టు నాకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది ఏంటి? సోషల్ మీడియా ప్రభావం అనుకుంటా. ఇంకా నయం, నిలబెట్టి ఇంటర్వ్యూ తీసుకోలేదు. భర్తగా ఫస్ట్ టైం సాక్షి కోసం పువ్వులు తీసుకెళ్తున్నాను. తనకి ఖచ్చితంగా నచ్చుతాయనిపిస్తుంది. పూలు సరిపోతాయా? ఫస్ట్ టైం అని చెప్పి బాగానే తీసుకొచ్చారే. ఈ క్రెడిట్ అంతా పూలమ్మే ఆవిడదే. నా మొహం ఆటం చూసి ఇంట్లో కార్యక్రమం అర్థం చేసుకొని ఇచ్చింది. నవ్వకు సాక్షి ప్లీజ్, నా గురించి అందరికీ తెలుస్తుంది. చెప్పకూడదు అనుకుంటూనే అందరికీ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. తప్పలేదు మరి, ఏం చేయను. పప్పా, ఈరోజు ఇంట్లో పూజ ఉందని తొందరగా వచ్చేసావా? పూజ? ఎవరు చెప్పారు? అదేంటి పప్ప అలా అడుగుతున్నావు? అంటే అమ్మమ్మ నాకు అబద్ధం చెప్పిందా? ఓహో, అదా, అబద్ధం కాదు సిద్ధు, నిజమే, నేనే మర్చిపోయాను. సిద్ధు రా, నీకు అన్నం వడ్డిస్తాను. నువ్వు తొందరగా భోజనం చేసి బజ్జోవాలి. నాకు అప్పుడే వద్దు,
నేను అమ్మ పప్పాలతో కలిసి తింటాను. ఈ రోజు అలా మారం చేయకూడదు నాన్నా. ఏ ఎందుకు చేయకూడదు? సిద్ధు, నీకు చెల్లి కావాలా వద్దా? కావాలి. అయితే తొందరగా భోజనం చేసి నిద్రపో. భారతి గారు, సిద్ధుని తీసుకెళ్లి భోజనం వడ్డించండి. అలాగే రా సిద్ధు రా. ఎన్నో అవాంతరాలు అడ్డంకులు దాటుకుని పరిపూర్ణంగా భార్యాభర్తలుగా మారుతున్న రోజుది. ఇద్దరూ కలిసిమెలిసి కష్ట నష్టాలు దూరం చేసుకుంటూ సంసార జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి. ముహూర్తానికి టైం అవుతుంది. బాబు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. సరే అత్తయ్య. సాక్షి, పదమ్మా, నువ్వు కూడా రెడీ అవుదువు. జీవితం నేను కోరుకున్నట్టుగానే సంతోషంగా ఉండబోతోంది. ఇక నుండి ఏ సమస్యలు రావు. హలో, నేను ఇప్పుడే వస్తున్నాను. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.